ఉక్రెయిన్కు నల్ల సముద్రంతో సంబంధాలను తెంచేస్తామని, ఆ దేశానికి సముద్ర మార్గాలను మూసేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. నల్ల సముద్రంలో రష్యా చమురు ట్యాంకర్లపై తరచూ డ్రోన్ దాడులు జరుగుతుండటంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు నల్ల సముద్రంలోకి మార్గాలను మూసివేస్తేనే ఈ పైరసీ దాడులు ఆగుతాయని పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే ఇందుకు తమ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటో పుతిన్ వెల్లడించలేదు. కానీ ఉక్రెయిన్ నౌకలపై దాడులను మరింత పెంచుతామని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. కీవ్కు సాయం చేసే దేశాల ట్యాంకర్లపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దక్షిణ, తూర్పు ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను మాస్కో ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. అయితే ఒడెసా సహా ప్రధాన పోర్టులన్నీ ఇంకా కీవ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో రష్యా పోర్టులకు చమురు లోడ్ చేసుకునేందుకు వెళ్తున్న నౌకలపై జెలెన్స్కీ బలగాలు డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.